అనేటువంటి కాడి కిందికి వచ్చి నేర్చుకొనుట అనేది మనం చేయాల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటి మాట. సో సంఖ్యాకాండము 16వ అధ్యాయము ఈ వారం పోర్షన్లోంచి కొన్ని మాటలు మనము చూద్దాము. 16వ అధ్యాయము 1 నుండి 2-3 వచనాలు చదువుదాం. లేవికి మునుమనువడును కహాతుకు మనవడును ఇస్సాహారు కుమారుడనగు కోరాహు, రుబేనీలలో ఎలియాబు కుమారులైన దాతాను అభిరాములను, పేలెతు కుమారుడైన ఓనును యోచించుకొని ఇశ్రాయేలీలలో పేరు పొందిన సభికులను సమాజ ప్రధానులనైన 250 మందితో మోషేకు ఎదురుగా లేచి, మోషే అహరోనులకు విరోధముగా పోగుపడి, మీతో మాకిక పని లేదు, ఈ సర్వ సమాజములోని ప్రతివాడును పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్యనున్నాడు. కోరాహు అతనితో పాటు దాతాను అభిరాము వీళ్ళు మోషే యొక్క నాయకత్వానికి వ్యతిరేకంగా 250 మంది ఏం చేసినారంట, వ్యతిరేకంగా నిలబడినారు. సో మనం పైన వారం చూసాము, 12 మంది వేగు చూసి వచ్చి, 2 ఒక సమాచారము, 10 మంది ఒక సమాచారము వారు తీసుకొని వచ్చినారు. 10 మంది తీసుకొని వచ్చిన సమాచారం చెడ్డ సమాచారము. దానివలన ఇశ్రాయేలీల యొక్క ప్రయాణము 40 సంవత్సరాలు ఆలస్యమైంది. 40 సంవత్సరాలు అరణ్యంలోనే వారు తిరగాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి వారు తెచ్చిన చెడ్డ సమాచారం వలన మరి భూమి నెరవేర్చి మరి ఆ యొక్క 10 మందికి సంబంధించినటువంటి వారి యొక్క ప్రయాణం ఆలస్యం అవడానికి కారణమైనట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. అయితే ఇక్కడ కోరాహు అతని యొక్క సమూహాలు మరి మోషేకు వ్యతిరేకంగా తిరిగినప్పుడు, మోషేకు వ్యతిరేకంగా వారు నిలబడినప్పుడు, మరి ఇక్కడ అంటే అక్కడనేమో చెడ్డ సమాచారం తెచ్చి త్వరగా వెళ్ళవలసినటువంటి ప్రయాణము 40 సంవత్సరాలు ఆలస్యం చేశారు. కాబట్టి ఇక ఒక ఆశ అనేది లేకుండా పోయిన సమయంలో మరలా ఇక్కడ కోరాహు, దాతాను, అభిరాములు వీళ్ళు ఏం చేశారంటే దేవునికి వ్యతిరేకంగా, దేవుడు నియమించినటువంటి నాయకత్వానికి వ్యతిరేకంగా వారు నిలబడినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. కాబట్టి దేవుని వాక్యము దగ్గరికి మనము వస్తున్నప్పుడు ఆ వాక్యానికి మనము లోబడి చాలా విషయాలు మనము నేర్చుకోవాలి. ఎందుకంటే దేవుడిచ్చేటువంటి ఇన్స్ట్రక్షన్స్, దేవుడిచ్చేటువంటి వాక్యము అది మనల్ని ఏం చేస్తుంది అంటే మన జీవితాలను సరి చేస్తుంది. సో కాబట్టి దేవుని యొక్క ఇన్స్ట్రక్షన్స్కి వ్యతిరేకంగా, లేకపోతే మోషే ఇస్తున్నటువంటి ఆజ్ఞలకి కట్టడలకి వ్యతిరేకంగా మరి కోరాహు అనేటువంటి వ్యక్తి లేచినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఈ కోరాహు ఎందుకు మోషేకు వ్యతిరేకంగా నిలబడినాడు, ఈ కోరాహు ఎందుకు మోషేకు వ్యతిరేకంగా లేచినాడు అంటే అతడు మాట్లాడుతూ ఉన్నాడు. 3వ వచనంలో, 3వ వచనం చదువుదాం. మోషే అహరోనులకు విరోధముగా పోగుపడి మీతో మాకిక పని లేదు, ఈ సర్వ సమాజము ప్రతివాడును పరిశుద్ధుడే. ఇక్కడ కోరాహుకు వచ్చినటువంటి వ్యతిరేకత ఏంటి అంటే మోషే ఏమో నాయకుడిగా ఉన్నాడు, అహరోన్ ఏమో ప్రధాన యాజకుడిగా ఉన్నాడు. కాబట్టి మేము ఏమంటారు, వీళ్ళు ఈ సమాజం మీద వీళ్ళు హెచ్చించుకున్నారు. కాబట్టి వీళ్ళే పరిశుద్ధులా, మేము పరిశుద్ధులం కాదా, సమాజం అంతా పరిశుద్ధులే అని చెప్పి ఆ కోరాహు ఏం చేస్తున్నాడంటే ఒక వాదము తీసుకొని వచ్చినాడు. కనుక ఆ వాదం వలన అతడు ఏం చేస్తున్నాడంటే మోషేకు వ్యతిరేకంగా లేచి నిలబడినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. చదవండి మీరు, అదే 4వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం చూస్తే ఈ కోరాహు యొక్క వంశము కహాతీయుల వంశముగా మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. కాబట్టి యెహోవా మోషే అహరోనులకు ఇలాగ సెలవిచ్చెను, నీవు లేవీయులలో కహాతీయులను వారి వారి వంశముల చొప్పునను వారి వారి పితరుల కుటుంబముల చొప్పునను 30 ఏండ్లు మొదలుకొని 70 ఏండ్ల వరకు ప్రాయము కలిగి ప్రత్యక్షపు గుడారములో పనిచేయటం. కోరాహు యొక్క వంశం ఇది కహాతీయుల వంశం. ఈ కహాతీయులు ఏం చేయాలంటే పరిశుద్ధ ఆలయంలో వాళ్ళకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి. పరిశుద్ధమైన వాటి విషయంలో, ఆ పవిత్రమైనటువంటి వాటి విషయంలో వీళ్ళకు బాధ్యతలు ఉన్నవి. ఆ బాధ్యతలు ఏంటి అంటే వారు ఆ పరిశుద్ధమైన వాటిని గురించి ఏం చేయాలంటే వాటిని మోసుకుపోవడం, తీసుకురావడం, వాటి మీద ఏమంటారు వస్త్రములు కప్పడం. సో ఆ పవిత్రమైనవి ఇంకెవరు ముట్టుకోవద్దు, ఈ కహాతీయులు మాత్రమే వీరు ముట్టుకోవాలి. సో అలాంటి పవిత్రమైనటువంటి దేవుని మందిరంలో ఉన్నటువంటి ఆ యొక్క బాధ్యతలు కలిగినటువంటి వీరు ఇప్పుడు ప్రధానత్వాన్ని కోరుకుంటున్నారు. ప్రధానత్వం అంటే నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. చదువు. ప్రత్యక్షపు గుడారంలో పనిచేయుటకు సేనగా చేరగల వారందరి సంఖ్యను రాయించము. అతి పరిశుద్ధమైన దాని విషయంలో ప్రత్యక్షపు గుడారమునందు కహాతీయులు చేయవలసిన సేవ ఏదనగా, దండు ప్రయాణమైనప్పుడు అహరోనును అతని కుమారులను లోపలికి వచ్చి అడ్డతెరను దించి దానితో సాక్ష్యపు మందసమును కప్పి దాని మీద సముద్ర కాబట్టి దేవుని యొక్క మందిరంలో ఉన్నటువంటి ఏమంటారు మోషే నిర్మించినటువంటి ఆ ప్రత్యక్ష గుడారానికి సంబంధించిన వస్తువులు మీరు ప్రయాణమై వెళ్తున్నప్పుడు మరి అవన్నీ ఎవరు మోసుకురావాలి అంటే దానికి ఒక వంశాన్ని మొత్తము దాని కొరకు సెట్ చేశారు. అదే
కహాతీల వంశం. ఈ కహాతీల వంశానికి చెందినోడే ఈ కోరాహు అనమాట. ఈ కోరాహు మరి నాయకుని మీద, నాయకత్వం మీద ఏం చేసినాడంట? తిరుగుబాటు చేసినాడు. తనతో పాటు ఒక సమూహాన్ని సమకూర్చుకున్నాడు. 250 మందిని మోటివేట్ చేసినాడంట. ఎవరికి వ్యతిరేకంగా? మోషేకు, మోషే యొక్క శిష్టానికి వ్యతిరేకంగా 250 మందిని లేవనెత్తినాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో కాబట్టి తన బాధ్యతలను విడిచి ప్రధానత్వాన్ని కోరుకొని నాయకుని మీద తిరుగుబాటు చేస్తున్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. వీళ్ళు రెండవ స్థానంలో ఉన్నారనమాట. రెండో స్థానము అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. దేవుని మందిరంలో అతి పరిశుద్ధ స్థలానికి సంబంధించిన వస్తువులను కూర్చున్న బాధ్యతలు కలిగినటువంటి కహాతీయుడు. కనుక మనము ఎంత పనిమంతులమైనా మనకంటే ఇంకా ఎక్కువ పనిమంతులు, తెలిసిన వాళ్ళు, పని వచ్చిన వాళ్ళు ఉంటారు. కాబట్టి అతడు ఏమనుకుంటున్నాడంటే నేనే ప్రధాన నాయకునిగా లేకపోతే ఉండాలి అని చెప్పి అతడు ఏం చేస్తున్నాడంట? కోరుకుంటున్నాడు. ఈ కహాతీలు లేకపోతే వీళ్ళు ఈ యొక్క పరిశుద్ధ వస్తువులను మోసేటువంటి కహాతీయులు యోర్దాను నదిలో అడుగుపెట్టినప్పుడు వారి యొక్క అడుగు పడగానే యోర్దాను నది ఏమైందట? రెండుగా చీలింది, వీళ్ళకి దారిచ్చింది. అంటే అంత పవిత్రమైన పరిశుద్ధమైనటువంటి స్థానంలో ఉన్న వాళ్ళు అన్నమాట వీళ్ళు. పరిశుద్ధమైనటువంటి వస్తువుల విషయంలో బాధ్యతలు కలిగినటువంటి వారు ఈ కహాతీయులు. కాబట్టి ఇశ్రాయేలీలు దీన్ని చూసి ఇలాంటి కహాతీయులు చాలా పాజిటివ్గా ఉన్నారు, చాలా బాధ్యతలు, మంచి బాధ్యతలు వీళ్ళకి ఉన్నవి. అయితే నెగిటివ్ విషయాలలో నుంచి ఈ కోరాహుకి ఒక చెడ్డ ఆలోచన వచ్చింది అన్నమాట. మోషే మీద, అహరోన్ల మీద తాను మరి వ్యతిరేకంగా లేచినట్లుగా మనం చూస్తున్నాం. అందరూ సమానమే, అందరూ పరిశుద్ధులే, మిమ్మల్ని మీరే ఎందుకు హెచ్చించుకుంటున్నారు అని చెప్పి వాళ్ళ మీద ఆయన తిరగబడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. సో కనుక మన వ్యక్తిగత జీవితంలో దేవుని యొక్క కట్టడకి, దేవుని యొక్క ఆజ్ఞకి మనము ఏం చేయకూడదంట? వ్యతిరేకంగా నిలబడకూడదు. ఎందుకంటే దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడంటే, ఒక కట్టడి ఇచ్చాడంటే దాని వెనుక దేవుని యొక్క ఉద్దేశం ఉంటుంది. తర్వాత మన యొక్క హృదయాలను దేవుడు ఏం చేస్తాడంట? మోటివేట్ చేస్తాడు, సిద్ధపరుస్తాడు. ఒక ఆజ్ఞ మనం పాటిస్తున్నామంటే కొన్నిసార్లు అది మనకు అర్థం కాదు. ఎందుకు చేయాలి, ఎందుకు పాటించాలి, దీన్ని ఎందుకు అనుసరించాలి అని కొన్ని డౌట్స్ మనకి వస్తాయి. కానీ దాని వెనుక మనకు మేలు దాగి ఉంటుంది. మన హృదయాన్ని దేవుడు ఏం చేస్తాడంటే ప్రిపేర్ చేస్తాడు, సిద్ధపరుస్తాడు అనే మాట మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయం 1-2 వచనాల్లో మనం చూస్తే, సో కాబట్టి ఇశ్రాయేలీలందరూ కూడా ప్రతిష్ఠులు, పవిత్రులు అనే మాట మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయం 1-2 వచనాలు. మీరు మీ దేవుడైన యెహోవాకు బిడ్డలు గనుక చనిపోయిన వాడెవరిని బట్టి మిమ్మల్ని మీరు కోసుకొనకూడదు, మీ కనుబొమ్మల మధ్య బోడి చేసుకోనకూడదు. ఎలానగా నీ దేవుడైన యెహోవాకు నీవు ప్రతిష్ఠిత జనము, మరియు యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనములలో విశేషముగా తనకు స్వకీయ జనమగునట్లు ఏర్పరచుకొనును. సో ఈ కోరాహు అంటే బట్టతల. కోరాహుకి ఏముందట? బట్టతల ఉంది అంట. తన తల మీద ఏమి వెంట్రుకలు లేవు. కారణం ఏందో తెలుసా? చాలా టెన్షన్స్తో ఉన్నప్పుడు వాటినట అతడు వెరికి వేసుకున్నాడంట. యాక్చువల్గా దేవుని వాక్యం ఏమంటుంది? మీరు పవిత్రులు, పరిశుద్ధులు, మీరు ప్రతిష్ఠింపబడిన వారు, దేవుని మందిరంలో ఉన్నటువంటి పరిశుద్ధ వస్తువుల పట్ల బాధ్యత కలిగినటువంటి మీరు మీ తల వెంట్రుకలను బోడి చేసుకొనకూడదు అనే మాట మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. సో కాబట్టి ప్రతివాడు పవిత్రుడు, పరిశుద్ధుడు అనేటువంటి ఆ టాపిక్ను తీసుకొని వచ్చి దేవుడు వారి మధ్యలో ఉన్నాడు, మిమ్మల్ని మీరు హెచ్చించుకుంటున్నారు అని చెప్పి కారణము మోషే, అహరోన్ల మీద ఆ నేరము మోపుతూ తనను తాను కోరాహు ఏం చేస్తున్నాడంట? సమాజం అంతటిని కూడా మోషేకు, అహరోన్లకు వ్యతిరేకంగా తిప్పినట్లుగా మనం చూస్తాం. మత్తయి సువార్తలో మనం చూస్తాం 23వ అధ్యాయం 12వ వచనంలో, మనల్ని మనం హెచ్చించుకుంటే మనము తగ్గించబడతాము, మనం తగ్గించుకుంటే హెచ్చింపబడతాము అనే మాట కూడా మనం అక్కడ చూస్తాము. తను తాను హెచ్చించుకుని వాడు తగ్గింపబడును, తను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడును. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిశీలారా, మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యమును మూయుదురు. సో కాబట్టి తను తాను హెచ్చించుకునేటువంటి స్థితి అంటే మనల్ని హెచ్చించుకోవడం కాదు, దేవుడు మనల్ని హెచ్చించాలి. మనల్ని మనం తగ్గించుకుంటే దేవుడు మనల్ని ఏం చేస్తాడంట? హెచ్చిస్తాడు. అంటే హెచ్చించుకునేవారేమో తగ్గించబడతారు, తగ్గించుకునేవారేమో హెచ్చింపబడతారు. దేవుడు వారిని హెచ్చిస్తాడు అనే మాట కూడా మనం చూస్తాం. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. సో కాబట్టి కోరాహు ఇశ్రాయేలు సమాజం మీద ఏం చేస్తున్నాడు అంటే ప్రధానత్వమును కోరుకుంటున్నాడు. మత్సరము వివాదము ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉండును. సో కాబట్టి కోరాహు ఏం చేస్తున్నాడు అంటే ఒక వివాదం రేపినాడు.
ఒక వివాదం రేపినాడు ఒకటి. తర్వాత మోషే అహరోన్ల మీద మత్సరపడుతున్నాడు. మోషే అహరోన్ల మీద మత్సరపడుతున్నాడు, ప్లస్ ఒక సమస్యను సృష్టించినాడు. అసలు ఏ సమస్య లేదాడ, కానీ ఒక సమస్యను ఏం చేస్తున్నాడు ఆయన సృష్టించి ఒక వివాదాన్ని రేపినాడు. కాబట్టి ఎక్కడ వివాదం ఉంటుందో, ఎక్కడ మత్సరం ఉంటుందో అక్కడ ప్రతి నీచ కార్యము ఉంటుంది అని చెప్పి దేవుని వాక్యం చెప్తా ఉంది. అంటే కోరాహు యొక్క లైఫ్లో ఏముంది అంట? నీచ కార్యం ఉంది, వివాదములు తనలో ఉన్నాయి, మత్సరము తనలో ఉంది. మత్సరము, వివాదం అంటే తన వ్యక్తిగత జీవితము సరిగా లేదని మనకి ఇక్కడ అర్థమవుతూ ఉంటుంది. కాబట్టి మోషే దేవుని మందిరానికి వాళ్ళని పిలిచినప్పుడు మీ ధూపార్తులు తీసుకొని రండి, ఎందుకంటే వీళ్ళు మామూలు వాళ్ళు కాదు, అక్కడ వాళ్ళు ప్రధానులు, వాళ్ళ గోత్రాలకి వాళ్ళు ఎవరంట? ప్రధానులు. కాబట్టి ప్రధానులు ఏం చేయాలి? దేవుని మందిరానికి వచ్చి వారి ధూపార్తులను తీసుకొని వచ్చి దేవుని మందిరంలో ధూపం వేయాలి. రమ్మంటే ఈ దాతాను, అభిరాము, కోరాహు వీళ్ళు ఏం చేస్తున్నారంటే మేము రామ్. ఎందుకు రారంట? మోషే అహరోన్ల మీద వాళ్ళు మత్సరపడుతున్నారు అని మనం అక్కడ చూస్తూ ఉంటున్నాం. సో కాబట్టి మా మీద ప్రభుత్వం చేయుటకు మీరెవరు అని చెప్పి మోషే అహరోన్ల మీద వాళ్ళు మత్సరపడుతున్నట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. మరో మాట చూడండి, నా 14వ అధ్యాయం 39వ వచనం, సంఖ్యాకాండం 14వ అధ్యాయం 39వ వచనం. ఇక్కడ వేగుల వారి సమాచారం వచ్చినప్పుడు ఆ వేగుల వారి 10 మంది సమాచారం వలన ఆ సమాజం అంతా కూడా ఎలుగెత్తి ఏడ్చినట్లుగా మనం చూస్తాం. మోషే ఇశ్రాయేలీయులందరితో ఆ మాటలు చెప్పగా ఆ జనులు చాలా దుఃఖించిరి. వారు ఉదయమున లేచి ఆ కోన మీద ఎక్కి చింతమండి మేము యెహోవా చెప్పిన స్థలమునకు వెళ్ళుదము అని. అప్పుడు మోషే, ఇది ఎలా? మీరు యెహోవా మాట మీరుచున్నారేమి? ఇది కొనసాగదు. యెహోవా మీ మధ్యన లేడు గనుక. మోషే పిలిచినప్పుడు వాళ్ళేమో మేము రామన్నారు, తర్వాత ఏమో మేము వస్తామో, మేము వెళ్తామో అంటున్నారు. అంటే దైవ చిత్తానికి వ్యతిరేకంగా వీరు ప్రవర్తిస్తున్నారు. సో దేవుడు ఎప్పుడు రమ్మని చెప్పాడు అంటే, ఇప్పుడు మోషే ఎప్పుడైతే పిలిచాడో అప్పుడు వీళ్ళు రామన్నారు, ఇప్పుడు వద్దు అంటే మేము వెళ్తామంటున్నారు. సో కాబట్టి వాళ్ళ యొక్క ప్రయాణంలో ఏముంది అంటే, మామూలుగా వాళ్ళు ఎలా ప్రయాణం చేస్తారంటే, వారి మీద ఒక మేఘం ఉంటుంది ఎప్పుడు, ఎడారిలో వారికి నీడనివ్వడానికి డే టైంలో నీళ్లతో నిండినటువంటి మేఘస్తంభం ఉంటుంది, రాత్రిపూటనేమో అగ్ని స్తంభం ఉంటుంది. కాబట్టి ఈ మేఘం కదిలినప్పుడు మాత్రమే వీళ్ళు ఏం చేయాలి? కదలాలి. మేఘం ఆగిందనుకో వాళ్ళు అక్కడ ఆగిపోవాలి. అది 1 రోజు ఆగుతుందా, 2 రోజులు ఆగుతుందా, సంవత్సరం ఆగుతుందా, అది ఎన్ని రోజులు ఆగితే అన్ని రోజులు అక్కడ ఉండిపోవాలి. సో ఇలా ప్రయాణం ఎలా సాగుతుంది అంటే, వీళ్ళు ప్రయాణం చేయాలంటే ఫస్ట్ ఎక్కడ చూడాలి? మేఘం వైపు చూడాలి. మేఘం కదిలితే వీళ్ళు కదలాలి, మేఘం ఉంది అంటే వీళ్ళు ఉండాలి. కాబట్టి ఆ దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వీళ్ళు వెళ్ళడానికి ప్రయత్నము చేస్తూ ఉంటున్నారు. వద్దు అంటే వారు వెళ్తున్నారు, రండి అంటే వాళ్ళు రావట్లేదు, అంటే రమ్మన్నప్పుడు రావట్లేదు, పొమ్మనకు ముందుకే వెళ్ళిపోతున్నారు అనమాట. సో కాబట్టి వాళ్ళ జీవితాల్లో అది మనము చూస్తూ ఉంటున్నాం. కోరాహులో ఏముంది అంటే, ఎక్కడ మత్సరం ఉంటుందో, ఎక్కడ కోపం ఉంటుందో అక్కడ ప్రతి నీచ కార్యము ఉంటుంది అంట. కోపము సమస్తమైన కీడులకి మూలము అంటాడు. కాబట్టి కోపము దేవుని చిత్తాన్ని నెరవేర్చదు అంటాడు. సో దేవుని చిత్తము కోపం వలన నెరవేర్చదు. మన ఎమోషన్స్ని మనం కంట్రోల్ చేసుకోవాలని చెప్పి మనం దేవుని వాక్యంలో చూస్తాం. ఎమోషన్స్ అంటే శక్తియు, ప్రేమయు, నిగ్రహము కలిగినటువంటి ఆత్మని దేవుడు మనకు అనుగ్రహించాడు అనే మాట మనం చూస్తాం. కాబట్టి వీళ్ళు దేవుని నాయకత్వానికి, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా తిరిగినారు. కాబట్టి అక్కడ కోరాహు, దాతాను, అభిరాముల యొక్క కుటుంబాలు ఎలా మరణించినారో మనం అక్కడ చూస్తాం. సంఖ్యాకాండం 4వ అధ్యాయం 20వ వచనం. పరిశుద్ధమైనది ఏదైనా దేవుని మందిరంలో ఉంటే ఆ పరిశుద్ధమైన దాన్ని ఏం చేస్తారంటే దాన్ని కప్పేస్తారనమాట. వారు చావకయుండునట్లు పరిశుద్ధ స్థలమును రెప్పపాటు సేపైనను చూచుటకు లోపలికి రాకూడదు. మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, గెర్షోనీయులను వారి వారి పితరుల కుటుంబముల చొప్పునను వారి వారి వంశముల చొప్పునను లెక్కించి సంఖ్యను రాయించుము. 30 ఏండ్లు మొదలుకొని 70 ఏండ్ల వరకు వయసు కలిగి ప్రత్యక్ష పరిశుద్ధమైన వాటి మీద 20వ వచనంలో మనం చూస్తాం, పవిత్రమైన వాటి మీద ఏం చేస్తారంట? కప్పేస్తారు. దాన్ని ఎవ్వరు చూడకుండా దాన్ని కవర్ చేస్తారనమాట. కాబట్టి ఇప్పుడు కోరాహు ఏమన్నాడంటే, మీరే పరిశుద్ధులా, మేము కూడా పరిశుద్ధులమే అంటే, అప్పుడు మోషే అంటాడు, ఒకవేళ మీరు పరిశుద్ధులైతే మీరు కప్పబడతారు అంటాడు. ఎలా కప్పబడతారు? మీరు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా మీరు తిరిగినారు కాబట్టి భూమి తన నెరవేడిచి మిమ్మల్ని ఏం చేస్తుందంట? కప్పేస్తుంది, మింగేస్తుంది అనే మాట కూడా మనం అక్కడ చూస్తాం. 16వ అధ్యాయం 32వ వచనం. 16వ అధ్యాయం 32వ వచనం సంఖ్యాకాండం. భూమి తన నోరు తెరిచి వారిని వారి కుటుంబములను కోరాహు సంబంధులందరినీ అంటే కోరాహు యొక్క ఆలోచన కలిగిన
తిరుగుబాటు స్వభావం కలిగినటువంటి వారందరినీ కూడా వారి సమస్త సంపాద్యమును వారి సమస్త సంపదను మృంగివేసెను. వారును వారి సంబంధులందరూ ప్రాణముతో ప్రాణముతోటే అంటే సజీవ సమాధి చేయబడినారు. భూమి వారిని ఏం చేసింది? మృంగివేసింది. అంటే ఇక్కడ దేవుని యొక్క నాయకత్వానికి వ్యతిరేకంగా వారు నిలబడినప్పుడు వారి మీదకి తీర్పు వచ్చినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. మేము పరిశుద్ధులం అన్నారు కదా, కాబట్టి పరిశుద్ధమైన వాటిని ఏం చేస్తారంటే కప్పేసి ఉంచుతారు అన్నట్టు. సో కాబట్టి మీరు పవిత్రమైన వారమని మీరు అంటున్నారు కాబట్టి మీరు కప్పబెడతారు అని చెప్పి వ్యతిరేకంగా తిరిగినటువంటి వారందరూ కూడా ఏమైనారంట? కప్పబడినారు, సజీవ సమాధి అయినారు. భూమి నెరవిడిచి వారిని మృంగివేసింది అనే మాట మనం చూస్తూ ఉన్నాం. దీనికి కారణం ఏంటి అంటే కోరాహు యొక్క ఆలోచన, తిరుగుబాటు ఆలోచన. ముందుగానే అంటే దేవుడు తగిన సమయమందు ప్రతి వ్యక్తిని ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు. భక్తితో, పరిశుద్ధతో, వినయంతో ఎవరైతే నిలిచి ఉంటారో దేవుడు వారిని ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు. ముందుగానే హెచ్చింపబడాలనుకున్న వారందరూ ఏమైపోయారంట? భూమి నెరవిడిచి వారిని మింగివేసింది, కప్పబడినారన్నమాట. మీరు మొదటి పేతురు పత్రికలో కొత్త నిబంధనలో మనం చూస్తాం 5వ అధ్యాయము 5వ వచనం నుండి. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం నుండి. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అను వస్త్రమును ధరించుకొనుడి. మిమ్మును అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. హల్లెలూయా. కాబట్టి పిల్లలారా, మీరు పెద్దలకి లోబడి ఉండుడి. దీనులను ఎదిరించి చదవమాట. అహంకారులను దేవుడు ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. ఇంకా దేవుడు తగిన సమయమందు మిమ్మను హెచ్చించునట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. కాబట్టి కోరాహు ఏం చేస్తున్నాడు అంటే అహంకారంతో ఏం చేస్తున్నాడు అంటే తనను తాను హెచ్చించుకున్నాడు. తర్వాత మోషే అహరోనుల మీద మత్సరంతో ఉన్నాడు. కాబట్టి ప్రధానత్వాన్ని కోరుకున్నాడు. కనుక అంటే ఇది చట్టబద్ధము కాదు, అంటే దేవుడు అనుమతించలే. మోషేకు నాయకత్వాన్ని ఎవరిచ్చారు? మోషే తనను తాను తీసుకున్నాడా? తీసుకోలేదు కదా. ఎవరిచ్చారు? దేవుడు పొదను కూల్చిన భాగంలో ఆయనకు ప్రత్యక్షమై, నేను ఇశ్రాయేలు యొద్దకు నేను పంపిస్తున్నాను, నువ్వు వెళ్ళు, నేను నీకు తోడై ఉంటాను, వారిని అబ్రహాముకు వాగ్దానం చేసిన పాలు తేనెలు ప్రవహించే దేశానికి నీవు వారిని నడిపించాలి అని చెప్పి నాయకత్వాన్ని ఎవరిచ్చారు? మోషేకి ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. కానీ కోరాహు ఏమనుకుంటున్నాడంటే నిన్ను నీవే మా మీద నాయకునిగా హెచ్చించుకుంటున్నావు అని చెప్పి ఏం చేసినారంట? ఆయనకు వ్యతిరేకంగా వారు మరి ఆలోచన చేసినప్పుడు భూమి నెరవిడిచి వారిని మృంగివేసింది అనే మాట మనం చూస్తూ ఉన్నాం. కొత్త నిబంధనలో ఏదైనా దేవునికి వ్యతిరేకంగా చేసినప్పుడు, దేవునికి వ్యతిరేకంగా తిరిగినప్పుడు, సంఘానికి వ్యతిరేకంగా తిరిగినప్పుడు ఏదైనా సంఘటన జరిగిందా? కొత్త నిబంధనలో వెంటనే చనిపోవడం అలాంటివి ఎవరైనా కనబడతారా మనకి? హల్లెలూయా, హల్లెలూయా. ఆమె చూడండి, అపోస్తల కార్యంలో మనం చూస్తాం 5వ అధ్యాయం, అపోస్తల కార్యం 5వ అధ్యాయం 3వ వచనంలో 1 నుంచి చదివితే అక్కడ అననీయ సఫేరాలు కనబడతారు. అననీయ అను ఒక మనుష్యుడు తన భార్య అయిన సిప్ఫీరాతో ఏకమై పొలమమ్మెను. భార్య ఎరుకనే వాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తులకు పాదముల యొద్ద పెట్టాను. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వేలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయము ప్రేరేపించి. సో ఇక్కడ దేవుని దగ్గర వీళ్ళు ఒక తీర్మానం చేసుకున్నారు, దేవునికి మొక్కుకున్నారు. మాకు ఒక స్థలం ఉంది, దానిని అమ్ముతాము, అమ్మి అది ఎంత వస్తే అంత దేవునికి ఇస్తామని చెప్పి మాట తీసుకున్నారు. కానీ దానికి ఎక్కువ వచ్చినప్పుడు ఏం చేశారంటే అందులో కొంత దాచుకొని ఇంతే వచ్చింది అని చెప్పి తెచ్చారంట. ఇక్కడ ఎవరిని మోసం చేశారు వాళ్ళంటే దేవుణ్ణి మోసం చేశారు. పరిశుద్ధాత్మను మీరెందుకు మోసం చేస్తారు అనే మాట. అంటే దేవునికి వ్యతిరేకంగా మనము తిరిగినప్పుడు, పాత నిబంధనలు అయితే కోరావు, అభిరాము వారి యొక్క వాళ్ళు ఏమైపోయారంట? దేవునికి వ్యతిరేకంగా తిరిగినప్పుడు భూమి నెరవేర్చి వారిని మృంగివేసింది. సో కొత్త నిబంధనలో మనం చూస్తున్నాము, అననీయ సఫేరాలు దేవునికి వ్యతిరేకంగా అబద్ధమాడినప్పుడు, పరిశుద్ధాత్మను మోసగించినప్పుడు వారు ఏమైపోయారంట? వెంటనే పడి చనిపోయారు అనే మాట మనం అక్కడ చూస్తున్నాం. ఇక్కడ మనకు అర్థమయ్యేది ఏంటంటే దేవుడు మార్పు లేనివాడు. దేవుడు ఎప్పుడు మారడు, ఆయన ఎప్పుడు ఒకే రీతిగా ఉండేవాడు. మీరు మలాకి గ్రంథం చదవండి 3వ అధ్యాయం 6వ వచనంలో. మలాకి 3:6 యెహోవానైన నేను మార్పు లేని వాడును గనుక యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు. నేను మార్పు లేని వాడునని దేవుడు చెప్తా ఉంటున్నాడు. నిన్న నేడు ఏకరీతిగా ఉండేటువంటి వాడు, ఒకేలా ఉంటాడు దేవుడు. ఆయన ఎప్పుడు మారడు. తిరుగుబాటు అనేది చాలా తీవ్రమైనదిగా ఎంచినాడు దేవుడు. అక్కడ కోరాహు
దాతాను అభిరాములు దేవునికి వ్యతిరేకంగా మోషేకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినప్పుడు దానిని చాలా తీవ్రమైనదిగా ఎంచినాడు దేవుడు. ఏం జరిగిందంట? భూమి రెండుగా చీలి వారిని మృంగివేసింది, కప్పేసింది అంట. తర్వాత ఇక్కడ అననీయ సఫేరాలు అబద్ధము మోసము అనేది వాళ్ళ జీవితాలలో ఉన్నప్పుడు వారు వెంటనే ఏమైపోయారంట? పడి చనిపోయారు. చాలాసార్లు మన హృదయం ఏం చేస్తుందంటే మనల్ని మోసం చేస్తుంది. దేని చేత? అబద్ధం చేత, మోసం చేత మనల్ని మోసం చేస్తుందంట. హృదయం అన్నిటికంటే మోసకరమైనది అంటాడు. సో మనల్ని ఎవరు మోసం చేస్తారట? మన హృదయమే మనల్ని మోసం చేస్తుంది ఎక్కువ. అందుకనే అబద్ధం విషయంలో, మోసముల విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. కోరాహును అతని యొక్క హృదయం మోసం చేసింది. ఇంకా ఒక మాట ఉంటుంది, కోరాహుని అట అతని భార్య బాగా ప్రేరేపించిందంట. ఏమని? నువ్వు ఫస్ట్ గోత్రంలో పుట్టినోడివి, రూబేను గోత్రంలో పుట్టినోడివి, నువ్వు ప్రధానుడు అయి ఉండాలి, ప్రధానత్వాన్ని కలిగి ఉండాలి. ఆ మోషే చూడు, ఆయన నాయకుడిగా ఉన్నాడు, నువ్వేంది ఇలా ఉన్నావు అని చెప్పి ఆ కోరాహునట భార్య ఏం చేసేదంట? రోజు పోరు పెట్టేదంట. సో కాబట్టి ఈయన ఏం చేశాడంటే మోషేకు వ్యతిరేకంగా తిరిగి ప్రధానత్వం మాది, మేమే మొదటోళ్ళము అని చెప్పి కొట్లాడడం స్టార్ట్ చేసి అతనితో పాటు ఇంకా అనేకులను ఆయన ఏం చేసినాడట? సమకూర్చినాడు అనమాట. కాబట్టి తిరుగుబాటు అనేది దేవునికి, దేవుని చిత్తానికి, దేవుని ఆలోచనకి వ్యతిరేకంగా తిరుగుబాటు అనేది చాలా తీవ్రముగా దేవుడు ఎంచినాడు. అందుకని అక్కడ కోరాహు, దాతాను, అభిరాములైనా, ఇక్కడ అననీయ సఫేరాలైనా దానిని తిరుగుబాటుని, దాని యొక్క ఏమంటారు తీర్పుని అనుభవించారు అనే మాట మనం అక్కడ చూస్తున్నాం. అది జరిగినప్పుడట సంఘములో గొప్ప భయం వచ్చిందంట అందరికీ. అననీయ సఫేరాలు పడి చనిపోగానే అది చూసిన వారందరికీ ఏమొచ్చిందంట? గొప్ప భయం కలిగిందంట. సో దేవుని యందు వారికి గొప్ప భయము ఆ సంఘం అంతటిని ఆక్రమించింది అనే మాట మనం చూస్తాం. కాబట్టి అబద్ధములు, మోసములు, మత్సరములు వీటి విషయంలో మనము ఏమై ఉండాలట? జాగ్రత్తగా ఉండాలి అనే మాట మనము చూస్తూ ఉంటున్నాం. మరొక మాట చదవండి, మలాకీ గ్రంథం 4వ అధ్యాయం 1 నుంచి. మలాకీ గ్రంథం 4వ అధ్యాయం 1 నుండి. ఏలయనగా నియమింపబడిన దినము వచ్చుచున్నది, కొలిమి కాలినట్లు అది కాలును. ఒక దినం వస్తుంది, ఆ దినము కొలిమి కాలినట్టుగా కాలుతుంది. గర్విష్ఠులందరూ దుర్మార్గులందరూ కొయ్య కాలు వలె కాలిపోతారు. సో కాబట్టి ఒక కాలము వస్తుంది, ఆ కాలంలో ఎలా ఉంటుందంట? దుర్మార్గులు, అహంకారులు, దుష్టులు వీళ్ళందరూ కూడా ఏమైపోతారంట? కాలిపోతారు. వారిలో ఒకనికిని వేరైనను చిగురైనను లేకుండా అంటే మొదలు లేకుండా పోతుంది. రాబో దినము అందరినీ కాల్చివేయునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చున్నాడు. అయితే నా నామమందు భయభక్తులు కలిగి మీకు భయభక్తులు కలిగిన మీకు నీతి సూర్యుడు ఉదయించును. అతని రెక్కలు. కాబట్టి నీతి, భక్తి, విశ్వాస్యత అనేవి ఎందుకు కొనసాగించాలి అంటే కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది మనం ఎందుకు ఇంత నీతిగా ఉండాలి, అసలు నీతిగా లేనోడే బాగున్నాడు కదా, భక్తిగా లేనోడే బాగున్నాడు కదా. ఎలాగ మనం చదివాంగా కీర్తనలు ఏముంది? చదవండి ఆ మాట. 37వ కీర్తన 1వ వచనంలో. 37వ కీర్తన 1వ వచనంలో. చెడ్డవారిని చూసి నీవు వ్యసన పడకుము. చెడ్డ కార్యములు చేయవారిని చూసి దుష్కార్యములు చేయవారిని చూసి నీవు వ్యసన పడకుము. వారు గడ్డి వలెను త్వరగా ఎండిపోదురు, పచ్చి కూర వలెను వాడిపోదురు. సో కాబట్టి చెడ్డవారు వర్ధిల్లుట చూసినప్పుడు మనకి ఏమవుతుంది? మనకి కోపం వస్తుంది, మత్సరం వస్తుంది, అసూయ కలుగుతుంది. ఇదేంది నేను ఇంత భక్తిగా ఉన్నా, ఇంత నీతిగా ఉన్నా, నీతిగా లేనివాడు వర్ధిల్లుతున్నాడు అని చెప్పి మనకు అనిపిస్తుంది. 4వ వచనం చదువుమా. 4వ వచనం. యెహోవాను బట్టి సంతోషించుము, దేవుని బట్టి సంతోషించు, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. నీ మార్గము యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. కాబట్టి ఆయనను నమ్ముకో, ఆయన నీ కార్యములు నెరవేరుస్తాడు అనే మాట మనం చూస్తా ఉన్నాం. కాబట్టి నీ ఎదుట జీవము, మరణం అనే 2 మార్గాలు ఉన్నవి. దేనిని నువ్వు కోరుకుంటావో నిర్ణయించుకోవాలి. నీతి మార్గమా లేకపోతే మోసము, మత్సరము, అన్యాయంతో కూడినటువంటి మార్గాన్ని మనం కోరుకుంటామా అనేది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు అంటే దేవుడు మన పక్షముగా మనము దేవుని పక్షముగా నిలబడితే, మనము నీతి, భక్తి, విశ్వాసములు మనం నిలబడితే దేవుడు మన పక్షముగా నిలబడతాడంట. తండ్రి కుడి పార్శ్వమున ఆయన నిరంతరం ఏం చేస్తున్నాడంటే మన పక్షముగా ఆయన మధ్యవర్తిగా ఉండి విజ్ఞాపన చేస్తాడు అనే మాట రోమపత్రిక 8వ అధ్యాయం 34వ వచనంలో మనం చూస్తాము. ఎందుకు మనం నీతిగా ఉండాలి, ఎందుకు మనం భక్తిగా ఉండాలి, ఎందుకు మనం విశ్వాసంతో ఉండాలి? తగిన సమయమందు ఆయన హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద మనం దీన మనస్కులమై ఉండాలి. 8వ అధ్యాయము 34వ వచనం రోమపత్రిక.
శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తేసే. అంతేకాదు మృతులలో నుండి లేచిన వాడును దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడును ఆయనే. హల్లెలూయా. సో కాబట్టి మన కోసం ఆయన ఏం చేస్తున్నాడట? విజ్ఞాపనం చేస్తున్నాడు. ఎక్కడ? తండ్రి కుడిపార్శ్వమున. ఆయన మన మధ్యవర్తి, ఆయన మన న్యాయాధిపతి, ఆయన మన పక్షంగా ఉన్నాడు. కాబట్టి మనము నీతితో, భక్తితో, విశ్వాసంతో మనము ఈ భూమి మీద నడుచుకోవాలి. కోరాహులాగా మనము తిరుగుబాటు చేసేవారముగా ఉండకూడదు. కోరాహులాగా దేవుని చిత్తానికి, దేవుని యొక్క నడిపింపుకి, దేవుని యొక్క నాయకత్వానికి మనము వ్యతిరేకంగా తిరగకూడదు. బైబిల్లో మనం చూస్తాము, అసలు ఇశ్రాయేలీలకు రాజు అనేవాడు లేడు. రాజు అనేవాడు తర్వాత వచ్చాడు. దేవుని నాయకత్వాన్ని, దేవుని యొక్క ఏమంటారు లీడింగ్ని వీళ్ళు తిరస్కరించినప్పుడు దేవుడు వారి కొరకు ఒక రాజుని నియమించినాడంట. మీరు సమూయేలు గ్రంథం చదవండి, మొదటి సమూయేలు గ్రంథం. రాజులు వీళ్ళకి ఎలా వచ్చారు అనే మాట మనం అక్కడ చూస్తాము. 8వ అధ్యాయం 6వ వచనం నుండి. 8వ అధ్యాయం 6వ వచనం నుంచి దేవుడు అంటాడు ఇక్కడ సమూయేలుతో, మాకు న్యాయము తీర్చుటకై రాజును నియమింపుమని వారు అనిన మాట సమూయేలు దృష్టికి ప్రతికూలముగా ఉండెను కనుక సమూయేలు యెహోవాను ప్రార్థన చేశాను. అందుకు యెహోవా, సో సమూయేలు దేవునికి ప్రార్థన చేశాడంట. సమూయేలు దేవునికి ప్రార్థన చేస్తే అప్పుడు దేవుడు అంటున్నాడు, యెహోవా సమూయేలునకు సెలవిచ్చినదేమనగా జనులు నీతో చెప్పిన మాట ప్రకారము జరిగించుము. వారు నిన్ను విసర్జించుట కాదు, వారిని ఏలకుండా వారు నన్ను విసర్జించారు అని చెప్పి మాట్లాడుతూ ఉంటున్నాడు. అంటే దేవుణ్ణి వీరు ఏం చేశారంట? రాజుగా అంగీకరించలేదు, దేవుని యొక్క నాయకత్వాన్ని అంగీకరించలేదు, దేవుని యొక్క ఏమంటారు లీడింగ్ని వారు ఒప్పుకోలేదు, దేవుణ్ణి వారు తిరస్కరించారు. కాబట్టి అప్పుడు దేవుడు వారికి సౌలును రాజుగా అభిషేకించి ఇచ్చాడు. కాబట్టి నాయకత్వాన్ని అంగీకరించడం అనేది, దేవుని నాయకత్వాన్ని అంగీకరించడం, దేవుని యొక్క నడిపింపుని మన జీవితంలో అంగీకరించడం అనేది చాలా ప్రాముఖ్యం. నాయకత్వాన్ని అంగీకరించిన వాడు నాయకుడు కాలేడు. హల్లెలూయా, హల్లెలూయా. నేర్చుకునేవాడు మరి గురువు కాలేడు. ఏమంటారు? ఒక టీచర్ దగ్గర నేర్చుకునేవాడు గురువు కాలేడు, మళ్ళీ టీచర్ కాలేడు. అవ్వాలి అంటే మనము నేర్చుకోవాలి. కోరాహు మోషే యొక్క నాయకత్వాన్ని ఏం చేశాడంటే తిరస్కరించాడు. మోషే అంటాడు, నేను మీ దగ్గర గాడిదనైనను పశువునైనను అన్యాయంగా ఏదైనాను నేను తీసుకోలేదు అంటాడు. సో కాబట్టి నాయకుడు ఏం చేస్తున్నాడంటే తన యొక్క ఓపెన్ లైఫ్ని వారి ముందు పెడుతున్నట్లుగా మనం ఇక్కడ చూస్తాం. కాబట్టి దేవుని మీద తిరుగుబాటు అనేది మన జీవితాల్లో చాలాసార్లు జరుగుతూ ఉంటుంది. దేవుడు ఒకటి మనకు సెలవిస్తాడు, దాన్ని మనం అంగీకరించాం, మన ఇష్టం చొప్పున మన యొక్క ఆలోచన చొప్పున మనం ముందుకు వెళ్ళడానికి ఇష్టపడతాము అనే మాట మనం చూస్తాం. అందుకనే మోషే యొక్క నాయకత్వాన్ని కోరాహుతో ఉన్నటువంటి సమాజము చూసినప్పుడు మోషే యొక్క నాయకత్వాన్ని వాళ్ళు తిరస్కరించారు. అప్పుడు మోషే అంటాడు, దేవుడు నన్ను నియమించాడు, దేవుడు నన్ను నిలబెట్టాడు, నా సొంతంగా నేను రాలేదని మీకు కనబడాలి అంటే ఎవ్వరికి రాని మరణము మీకు వస్తుంది అని చెప్పి కోరాహుతో అంటాడు. అందుకని ఎవ్వరూ అలాగ మరణించలేదట. భూమి నెరవిడిచి మృంగివేసింది అనే మాట. అలాంటి మరణాన్ని వాళ్ళు చూశారు. తర్వాత అహరోను యొక్క యాజకత్వాన్ని కూడా వాళ్ళు వ్యతిరేకించారు, వాళ్ళు ఒప్పుకోలేదు. అప్పుడు ఆ 12 గోత్రాల కర్తల యొక్క కర్రలు తీసుకొని వచ్చి దేవుని మందిరంలో పెడితే, ఆ దేవుని మందిరంలో అప్పుడు మోషే చెప్తాడు, ఎవరినైతే దేవుడు నాయకుడిగా ఉండమని అంగీకరిస్తున్నాడో అతని కర్ర ఏమవుతుంది? చిగురిస్తుంది అని మోషే చెప్తాడు. అందరూ కర్రలు తెచ్చి దేవుని మందిరంలో పెడతారు. చేతి కర్రలు ఎలా ఉంటాయి? ఎండిపోయి ఉంటాయి కదా. ఆ ఎండిన కర్రలన్నీ తెచ్చి పెట్టారు. ఆ కర్రలు ప్రతి గోత్రం పేర్లు రాశారు ఆ కర్రల మీద. అయితే ఉదయకాలం చూస్తే అహరోను కర్ర మాత్రము చిగురించింది, పూలు పోసింది, కాయలు కూడా కాసింది. బాదం కాయలు కూడా కాసింది. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దేవుడు అహరోనును యాజకుడిగా, ప్రధాన యాజకుడిగా అంగీకరించాడు అని వారికి అక్కడ సూచన అనేది చూపించడం జరిగింది అన్నమాట. కాబట్టి ఇక్కడ దేవుడు మన యొక్క విధేయతను, లేకపోతే మన యొక్క నీతిని, మన యొక్క భక్తిని దేవుడు ఏం చేస్తున్నాడంటే అంగీకరిస్తాడు. ఆయన బలిష్టమైన చేతి కింద మనము ఏమైపోవాలంట? దీన మనస్కులమై ఉన్నప్పుడు తగిన సమయమందు దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. తొందరపడిన వారందరూ కూడా ఏమైపోయారంట? కోరాహులాగా భూమి నెరవేర్చి వారిని మృంగివేసింది అంటారు. ఇక్కడ మనం నేర్చుకునేటువంటి విషయం ఏంటంటే, మనము దేవుని వైపు తిరిగి దేవుని చిత్తాన్ని, దేవుని నాయకత్వాన్ని మనం అంగీకరిస్తే మన లైఫ్లో దేవుడు తగిన సమయమందు దేవుడు మనల్ని ఏం చేస్తాడంట? హెచ్చిస్తాడు. అక్కడ ఒక మాట ఉంటుంది సమూయేలు గ్రంథంలో 12వ అధ్యాయం 14వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం. మనము దేవుని ఎలా సేవించాలి అంటే హృదయపూర్వకంగా దేవుని సేవించాలి. బలవంతంగా కాదు, అయిష్టంగా కాదు, కానీ ఇష్టపడి హృదయపూర్వకంగా మనము దేవుణ్ణి
సేవించాలి. మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మాటను విని ఆయనను సేవించి ఆయన ఆజ్ఞను భంగము చేయక మీరును మిమ్మును ఏలే రాజును మీ దేవుడైన యెహోవాను అనుసరించిన ఎడల మీకు క్షేమము కలుగును. అయితే యెహోవా మాట వినక ఆయన ఆజ్ఞలను భంగము చేసిన ఎడల యెహోవా హస్తము మీ పితరులకు విరోధముగా ఉండినట్లు మీకును విరోధముగా ఉండును అంటాడు. సో కాబట్టి దేవుని హస్తము మనకు విరోధంగా ఉండకుండా ఉండాలి అంటే మనము దేవునికి లోబడి దేవుని ఆజ్ఞలను కట్టడలను అనుసరిస్తూ హృదయపూర్వకంగా ఆయనను మనం ఏం చేయాలంటే సేవించాలి. హృదయపూర్వకంగా ఎవరైతే దేవుణ్ణి సేవిస్తారో దేవుడు వారికి పక్షముగా ఉంటాడు, వారి పక్షముగా ఆయన నిలబడతాడు, ఆయన మధ్యవర్తిగా ఉంటాడు, ఆయన న్యాయాధిపతిగా ఉంటాడు, నీ పక్షముగా నీ యొక్క ఏమంటే హృదయ వాంఛలను ఆయన నెరవేరుస్తాడు అనే మాట. ఆయన నమ్ముకొని నీ భారం ఆయన మీద వేయము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును అనే మాట మనము చూస్తూ ఉంటున్నాం. సో కాబట్టి అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన చేద్దాం. దయగల మా పరమ తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. కోరాహు యొక్క జీవితాన్ని మా ముందు నిలవబెట్టి ప్రభువా మరి ప్రధానత్వాన్ని కోరుకొని నాయకత్వాన్ని కోరుకొని దేవా దేవుడిచ్చినటువంటి బాధ్యతలను విడిచి దేవునికి మోషేకు అహరోనులకు వ్యతిరేకంగా 250 మందిని సమకూర్చి ఆ తిరుగుబాటు వలన ప్రభా మరి వారందరూ కూడా మరి దేవుని తీర్పుకు లోనైనట్లుగా మేము చూస్తూ ఉన్నాం. ప్రభా ప్రతి విధమైన మత్సరము వివాదము మా జీవితాలలో లేకుండా మీ బలిష్టమైన చేతి కింద మేము దీన మనస్కులమై ఉండునట్లు నీ కృప దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అననీయ సఫేరాలు వారు దేవుని ఎదుట అబద్ధమాడి ప్రభా ఇదిగోనైనా మరి పడి ప్రాణము విడిచినట్లుగా చూస్తూ ఉంటున్నాం. దేవా మరి మా హృదయం మమ్మల్ని మోసం చేస్తుంది అని ప్రతి అబద్ధము మోసములను మేము వాటి విషయంలో జాగ్రత్తగా ఉండి ప్రభా ఇదిగో మిమ్మలను హృదయపూర్వకంగా సేవించడానికి నీ కృప దయచేయండి. మీ చిత్తమును మీ నడిపింపును మేమెక్కడ తండ్రి వ్యతిరేకించకుండా మీ వాక్యమును అనుసరించి మీ కట్టడలు అనుసరించి నడుచుకొని హృదయపూర్వకంగా మిమ్మల్ని సేవించి మా పక్షముగా నీవు న్యాయాధిపతిగా మధ్యవర్తిగా ఉండి నాయనా ఇదిగో మాకు మమ్మల్ని నడిపించుటకు మేము అంగీకరించడానికి లోబడడానికి నీ కృప దయచేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. నీవు మా పక్షముగా నిలబడతానని వాగ్దానం చేస్తూ ఉంటున్నావు. ఆ వాగ్దానం నెరవేర్చమని కొడుకున నీ బిడ్డలను దీవించమని మీ సన్నిధి మాతో ఉంచమని ప్రభువైన యేసు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. ఈ సమయంలో ప్రభు శరీరంలో ప్రభు రక్తంలో పాలు పొందుదాం.